గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పార్టిసిపేషన్ ముఖ్యం అనుకున్నారు కాబట్టి అందరూ ఒకేసారి వెళ్ళి ఫస్ట్ ప్లేస్ కొట్టారు. దేవుడు వాళ్ళకి కొన్ని లోపాలు ఇచ్చిన మనోధైర్యంతో వాటిని అధిగమించి ఈ స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఏ లోపం లేని నువ్వెందుకు పార్టిసిపేట్ చేయకూడదు? నీకు కావాల్సింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ మోటివేషన్. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ఓకే, రేయ్, అర్ధరాత్రైనా అలుపు లేకుండా గెలుపు కోసం బాగానే కష్టపడుతున్నావు. నీ పద్ధతి నాకు నచ్చలేదు. మా వాడు లవర్ని దన్నుకుపోయి అది ఛాంపియన్షిప్ లో దన్నుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమైనా ఎర్రేదని అనుకున్నావా? అందుకేరా నిన్ను 4 పీకేమనుకో నువ్వు ఎలా ఆడతావో తెలుస్తుందిరా ఎదవ. రేయ్, ఆగండి. ప్రాణాలు తీస్తా పదండ్రా. ఎందుకు కొట్టారు? ఏమైంది? ఎవరా వాళ్ళు? అరుణ్ వాళ్ళ ఫాదర్ రా. అరుణ్ వాళ్ళ ఫాదర్? ఆయనకు నిన్ను కొట్టించాల్సిన అవసరం ఏంట్రా? ఏమోరా. రే, అరుణ్ వస్తున్నాడు, మనకేం చెప్పదురా. ఈ పాటి ముసదని పడుకుని ఉంటాం అనుకున్నాను, కానీ ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నావంటే నేను చెప్పినట్టు ఛాంపియన్ అవుతావు అనమాట. గుడ్. ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? ఏం లేదురా, అంతా బానే ఉంది. రేయ్, ఎందుకురా నిదానం దాస్తావు? అరుణ్ మీ నాన్న రౌడీలతో కొట్టించాడు. మా నాన్న? అరుణ్ అదంతా ఏం లేదురా, వదిలే. ఏంట్రా మా నాన్న కొట్టించాడా? దెబ్బలు తగలేదురా, వదిలేరా. తగలేదా? తగలేదురా. అరుణ్ ఏమైందిరా? ఏమైందిరా, ఎందుకు కొడుతున్నావు? నొప్పిగా ఉందా? నువ్వు ఇక్కడ కొట్టలే. 4 సంవత్సరాల నుంచి లవ్ చేస్తాను రా నువ్వు 10 రోజులు ఎగరేసిపోయావు. ఇదే పని ఆ రోజు చేద్దాం అనుకున్నాను, కానీ అలా చేస్తే అను దృష్టిలో నేను బ్యాడ్ అయ్యేవాడిని. నాకు కావాల్సింది నువ్వు బ్యాడ్ అవడం. నేను నీకు హాకీ నేర్పించింది నిన్ను ఛాంపియన్ చేద్దామని కాదురా, అందరి ముందు ఓడించి నిన్ను పెద్ద ఫూల్ చేద్దామని. రేయ్, ఆ రోజు లేడీస్ హాస్టల్కి పంపించి నువ్వు ఇరుక్కునేలా చేసింది నేనేరా. రేయ్, అనుని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, నువ్వు అడ్డొచ్చావు. ఓకే, కానీ అనుని ఒక్క రాత్రికి నాకు వదిలేరా. ఒక్క రాత్రి చాలు. కావాలంటే పెళ్లి నువ్వే చేసుకో. నువ్వే చేసుకో. ఆలోచించుకో. టేక్ యూర్ ఓన్ టైం. ఓకేనా? పంపిస్తావా? ప్రేమ కంటే ఫ్రెండ్షిప్ ఎక్కువ అనుకున్నాను రా. అది తప్పని పూజ చేసాం. అను గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడటం కాదురా, తను ఏం చేస్తానో చూడు. అనుకోడించడం కాదురా, అసలు అది ఛాంపియన్ అడగబెట్టుకుంటా కాళ్ళు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అరుణ్ ఎందుకు కొడుతున్నారు? కొట్టడం కాదు, అసలు వీళ్ళు చంపేయాలి. ఎందుకు చంపాలి? అరుణ్ అంత తప్ప ఏం చేశాడు చెప్పు. ఏం చేశాడా వీడు? నేను చెప్తాను. నేను మ్యాచ్ ఆడితే వీళ్ళు ఓడిపోతారట, అందుకే నన్ను కొట్టి మ్యాచ్ ఆడకుండా చేయాలని చూస్తాను. నీకోసం ఇంత చేశాను, నువ్వు ఒక్క మాట చెప్తే నేను ఆడటం మానేసేవాడిని కదరా.
ఛాంపియన్షిప్ నాకు కొత్త కాదురా, నీకు అవసరం. నువ్వు ఛాంపియన్ అయితే అను కంటే ఎక్కువ నేను హ్యాపీ ఫీల్ రేయ్, అవుతాను. అబద్ధం చెప్తే చంపేస్తా. వేణు చేసింది చాలు. నిజమేంటో కళ్ళ ముందు కనిపిస్తుంది. నువ్వే అబద్ధం చెప్తున్నావు. ఒక్కడిని చేసి 5గురు కొడుతున్నారే, మీరు అసలు మనుషులేనా? అను, నేను చెప్పేది కూడా విన్నాను ప్లీజ్. షట్ అప్. ఆఫ్టర్ ఆల్ ఛాంపియన్షిప్ కోసం నువ్వు ఇంత నీచంగా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. నీ కోసం ఇంత చేసిన అరుణ్ని కొడుతున్నావంటే నువ్వు అసలు మనిషివే కాదు. అను ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు చెప్పడం కాదు, నేను చెప్తాను విను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. గెట్ లాస్. అను, నిన్ను ప్రేమించి నేను తప్పు చేశాను. Hockey match is going to be started very soon, and this is going to be the final competition of Geetam's Youth Festival 2004. Geetam College team being led by Arun Kumar, finally the engineering student of Geetam, and the other team is opponent Government Degree College Rajahmundry, being led by Mr. Venu. Now both teams are entering into the ground. Let's see, it's going to be the final match, and let's see. The big gigantic of the festival. This is going to be the last match. I think all the participants. Captains, are come forward. And let's go. We all. Come on boys, intro yourself. నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీ మీద గెలుస్తాను రా. Come on boys. 1 minute సార్, ఇది నా లక్కీగా అయింది. దీంతో టాస్ చేయరా It's ప్లీజ్. quite surprising that Rajahmundry team's captain, Mr. Venu, is requesting Heads. to toss with his own coin. And I think it is the first time that anybody, since the game is invented. Rajahmundry wins the toss. Yeah, yes. Rajahmundry team won the toss. Come on, take the Now positions. They have elected to strike the ball for the first time. Ready. And now they are starting the game. బ్లాక్ చేయి. రేయ్, కాజీ. రేయ్, బ్లాక్ చేయి, బ్లాక్ చేయి. Yes! 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 రేయ్, గేమ్ బాల్ తోటి కాదు, వీళ్ళతో కూడా ఆడుకున్నాం. రేయ్, బ్లాక్ చేయి. Hey, Kazi! Hey, pass the ball! ఏంట్రా తోస్తున్నారు? This is unfair. మిస్ అవ్వకూడదురా, కాన్సన్ట్రేట్. మంచి అవకాశం. కమాన్. నువ్వేం మరి ఒక ఈ గోల్ కాకపోతే ఇంకో గోల్ ఉంది. Kazi! Hey, look! Hey! Ah! Ah!
బ్లాక్ చేయి. రేయ్ కమాన్ రా. సార్ కావాలని కొడుతున్నారు సార్ వాళ్ళు. ఐఎమ్ హియర్ టు లుక్. కూల్ డౌన్. రండి రా. రేయ్ వాళ్ళు ఎంత చీట్ చేసినా సరే మనమే గెలుస్తాం. అవునురా. Audience. ఏంటమ్మా దెబ్బలు తగిలాయా? ఇంటికి వెళ్ళి బజ్జీ ఉండే. రేయ్ నన్ను కొట్టినంటే మిమ్మల్ని కూడా కొడతారేమోరా. మీరు వెళ్ళిపోండి రా. రేయ్ నిన్ను ఈ మ్యాచ్ ని వదిలే ప్రసక్తే లేదు. రేయ్ నా యాళ్ళు మనల్ని ఒక్క దెబ్బ కొడితే వాళ్ళని 10 దెబ్బలు కొడదాం రా. రేయ్ వాడికి భయపడేదేంట్రా, చావో గెలిపో తేల్చుకుందాం పదరా. అవునరా. అవునరా. అను ఒక్క రాత్రి నాకు వదిలే. ఒక్క రాత్రి చాలు. పెళ్లి నువ్వే చేసుకో. కమాన్ బాయ్స్ కమాన్. And on the way to win the match, and each and every goal that they are fighting back, and I think definitely and they win the cup also. Very excellent and outstanding performance by Rajasthan team. And the way they గుడ్ ఫైటింగ్. రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ అండ్ గీతం కాలేజ్ స్కోర్స్ లెవెల్. this match has got the రేయ్ మ్యాచ్ టైం అయిపోతుంది, మళ్ళీ ఇంతమంది ఛాన్స్ రాదు, కొట్టాలరా. ఓకేరా. ఏం కావాలి ఇక? సార్ కావాలని ఇదంతా ఓవర్ యాక్షన్ సార్. సార్ ఫౌల్ సార్ కావాలని. పెనాల్టీ స్ట్రోక్ ఫర్ రాజమండ్రి. Come on, move. Only 30 seconds more. బాల్ ఎట్టి పరిస్థితుల్లో ఎట్లా కలగాలి? ఓకేరా. defend the goal and let's say గోల్ కొడుతున్నాం అంతే. like that. And now that all the audience are really taking their break and now they are bringing us watching the game. Now we request the Rajahmundry team, leading by Mr. Venu, we request them to come on to the dais to receive the hero Congratulations, Honda Venu. Thank you, sir. Keep it up. థ్యాంక్స్ for అండి. the మా అబ్బాయి సార్. final of the Yes, I know. hockey match of Geetam. Your trophy.
And now, the runners, home team, I request Geetham's college team to come onto the dais and receive their runners-up trophy. I repeat, Mr. Arun and his team members, please come onto the dais to receive the runners-up trophy. ఐఎమ్ సారీ సార్. వీడే సార్ అనుని వేణుని వెనకొట్ట మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మ్యాచ్ దొబ్బెట్టాడు. అరుణ్, నేను ఈ గేమ్ ఆడడం నేర్పించాను, కానీ నువ్వు మనుషులతోటి ఆడడం మొదలెట్టావు. అందుకే ఈ గేమ్ ఓడిపోయావు. ఒక అమ్మాయి కోసం హీరో లాంటి వాడు జీరోగా మారగలడని నువ్వు ప్రూవ్ చేశావు. జీరో కూడా హీరోగా మారగలడని వేణు ప్రూవ్ చేశాడు. అందుకే యూ షుడ్ నాట్ ఫాల్ ఇన్ లవ్, యూ షుడ్ ట్రై టు రైజ్ ఇన్ లవ్. చూడు అరుణ్, తప్పు చేయడం సహజం, కానీ ఆ తప్పును సరిదిద్దుకోవడం సంస్కారం. నీకు ఆ సంస్కారం ఉంటే వెళ్ళి అనుకు జరిగింది చెప్పు. వాళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నించు. వేణు రారా. గెలవాలని తపనలు పడే బహుమతులు. మనసు అనేది రైల్వే కంపార్ట్మెంట్ లాంటిదని నువ్వే చెప్పావు, గుర్తుందా? ఎంతో మంది ఎక్కుతుంటారు, మధ్యలోనే దిగిపోతుంటారు. అను కూడా అలాగే వెళ్ళిపోయిందిరా, వదిలేసేరా. ప్రేమికుల్ని మార్చుకోవచ్చురా, కానీ మాలాంటి భార్య బాధితులు పెళ్ళాలని మార్చుకునే అవకాశం లేదు. బతికినంతకాలం వాళ్ళతో బాధపడాల్సిందే. మాకంటే నువ్వే చాలా బెటర్ రా. రే ఊరుకోరా. ఊరి శిక్ష పడ్డవాడికి కూడా క్షమాభిక్ష కోరుకునే హక్కు ఉంటుంది. నీకు సంజాయిషి చెప్పుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నువ్వే తప్పు చేయలేదని నీకు తెలుసు. నిన్ను మిస్ అయినందుకు అన్నయ్య బాధపడాలి. లవ్లో ఏం జరిగినా అది లైఫ్కి ఎఫెక్ట్ కాకూడదురా, కాకూడదు. ప్లీజ్ త్వరగా పోనీ. ఎవడో గోదావరి ఎక్స్ప్రెస్ లో దూకేశాడంట్రా. ఎవరు చూద్దాం పదవే. మీరు రాను, మీరు వెళ్ళండి.
ఆ కన్నీళ్ళు నా కోసం అయితే నాకంటే అదృష్టవంతుడు లేడు. ఐ లవ్ యూ అను. ఐ లవ్ యూ. నేను ఇంకెంత టెన్షన్ పడ్డానో తెలుసా, మళ్ళీ రాజమండ్రి వెళ్ళి వేరే అమ్మాయిని లవ్ చేయాల్సి వస్తుందని. నాకెప్పుడో పెళ్లి అయ్యాక పడ్డారా దెబ్బలు, నీకు పెళ్లికి ముందే. నీకు పెళ్లికి ముందే పడ్డాయి అంటున్నారు. రే ఐఎమ్ సారీ రా. రే ఇట్స్ ఓకే రా. ఐఎమ్ రియల్లీ సారీ రా. అమ్మయ్యా పర్లేదు. ఆల్ హ్యాపీస్. ట్రైన్ వెళ్ళిపోయిందేమో, మీరు ఎక్కడ కనపడతానని తెక్కంగారు పడిపోయాం. ట్రైన్ వెళ్ళిపోయిందిగా. ట్రైన్ వెళ్ళిపోయిందా? మరి లగేజీ లగేజ్ కూడా వెళ్ళిపోయిందిగా.